బంగారు దేవతలు కావాలని నడుచున్నాను. ఎవరికి ఎటువంటి అనారోగ్యం కలగకుండా కావాలని నడుచున్నాను ప్రభా. అలాగైనా మా కనకల గ్రామాన్ని కూడా ప్రభా వృద్ధిపరచమని నడుచున్నాను. మా సంఘాన్ని కాపాడమని నడుచున్నాను. సంఘ బిడ్డలు కాపాడమని నడుచున్నాను. మరి ముఖ్యంగా ప్రభా మా సంఘ అవసరతలన్నీ ప్రభా నీ కృపలో తీర్చుకుని నడుచున్నాను ప్రభా. సంఘంలో ప్రభా ఎటువంటి ప్రభా సాధన కలిపి చేయకుండా ఉండడానికి సహాయం చేసి చూపించమని నడుచున్నాను ప్రభా. వందనాలు ప్రభా, స్తోత్రాలు రాజాలైన మా సంఘ బిడ్డలు అందరం ప్రభా ప్రేమ ఐక్యతతో కలిగి ప్రభా ఉండడానికి సహాయం చేసి కృప చూపించమని నడుచున్నాను. మా సంఘాన్ని కాపాడమడుచున్నాను ప్రభా. సంఘ కాపులను కాపాడమడుచున్నాను ప్రభా. సంధి ప్రభా ప్రయాణమై వెళ్తుండగా మార్గమంత్రం నీవే సహాయం చేయమని నడుచున్నాను ప్రభా. వచ్చేటప్పుడు కూడా ప్రభా ఎటువంటి సాధన ప్రభా కలిపి చేయకుండా ప్రభా క్షేమకారంగా తోడుకు రావడానికి సహాయం చేయమని నడుచున్నాను ప్రభా. ఆ బిడ్డ ప్రభా ఎన్నో పనులు వెళ్తుండగా ప్రభా ఆ బిడ్డకు ప్రయాణ మంత్రులు ప్రభా ఎటువంటి సాధన కలిపి చేయకుండా ఉండడానికి సహాయం చేసి చూపించి నడుచున్నాను ప్రభా. ఈ వారం ప్రభా నీ సన్నిధికి వచ్చాను ప్రభా. పోయిన వారం మీద రాలేకపోయిన ప్రభా దయతో క్షమించుకుని నడుచున్నాను ప్రభా. ప్రతి వారం ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించుకుని ఆరాధించుకున్న భాగ్యాన్ని ప్రభా మాకు మా కుటుంబాలకి దయచేయమని ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నీ గురించి ఆశీర్వదించండి ప్రభా. అలాగే వాక్యం ప్రభా చెప్పిండుగా ప్రభా ఆ బిడ్డ ప్రభా ఆ ఫ్రెండ్లో నీ ఉండి ప్రభా మాట్లాడడం నడుచున్నట్లయితే మేము నేర్చుకోవడం ప్రభా ఆ వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి కూడా సహాయం చేసి చూపించి నడుచు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్న ప్రార్థన పాదశం చేసుకొని నా ప్రార్థన ప్రతిబంధించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రతిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. పిల్లలు కూడా ఎదకొచ్చేస్తే మంచిది. దయచేసి అందరూ ముందుకు వచ్చి కూర్చోండి. పిల్లలు మన వాక్యంలోకి వెళ్దాం. వినాలని అందరినీ మనం చేసుకుంటూ ఉన్నాం. మహాగణుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామంలో మీకు అందరికీ కూడా నా శుభోదయం తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గతించిన వారం నుంచి ఈ పరిశుద్ధమైన దినం వరకు కూడా దేవత దేవుడులందరినీ కూడా ప్రేమించి సజీవులుగా కాచి కాపాడిన దేవత దేవునికి గలమెత్తి 2 చేతులకి దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు కూడా సిగ్గుపడవద్దు, ఎందుకంటే దేవత దేవుడు మనం ఎంతగానో కాచి కాపాడి ఈరోజు ఈ దినాన్ని చూడటానికి ప్రభువు వారు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మనం ఎంతగా దేవుని స్తుతించవలసిన బాధ్యులమే ఉన్నాం. కాబట్టి ప్రభు నామాన్ని హెచ్చించాలి, ప్రభు నామాన్ని కనపరచాలి. ఎందుకంటే ప్రభు గొప్పవాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు, అనేకమైన మరి కార్యాలు అనేక మందిని బాగుపరుస్తున్న దేవాతి దేవుణ్ణి మనం ఎంత ఆరాధించినా చాలా తక్కువే. దయచేసి మరి మన వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. దేవాతి దేవుడు ఈ అక్టోబర్ మాసంలో, ఈ అక్టోబర్ నెలలో మరి 2వ వారం మరి ప్రభు మనల్ని ప్రేమించాడు. ఈ 2వ వారంలో దేవుని కలుసుకోవడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు మహాభాగ్యాన్ని ఇచ్చిన దేవుడు మాకు చక్కని ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మాకు చక్కని ఆయుష్ను మాకు ఇచ్చాడు. ఆయన కృప మాకు ఉంది అని నమ్మిక చెప్పిన వారు మరొకసారి దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్తోత్రం చెప్పిన బిడ్డలందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. మరి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి దేవుని వర్తమానాన్ని, దేవుని వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. దయచేసి పిల్లలు ఇటు అటు కూడా తిరగవద్దు, నిశ్శబ్దంగా ఉండండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు, లేఖనాలు చదువుకుని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు అందరూ కూడా తిరగబడండి. 20వ వచనం నుంచి, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండెను, నా బాహుబలము
అతని బలపరచును. ఏ శత్రువులు అతని మీద జయమునందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగపట్టువారిని వెత్తేదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి చాలండి. కింద వచ్చిన తదుపరి చదువుకుందాం. ప్రియులారా, దేవుడు ఇక్కడ లేఖన భాగంలో నుంచి భక్తుడైన దావీదు కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రభు అయిన మరి యెహోవా దేవుడు దావీదు గురించి చెప్తున్నాడు. తను ఏర్పరచుకున్న తన సేవకుడు, దేవుడు ఏర్పరచుకున్న తన సేవకుడు ఎవరంటే దావీదుని ఏర్పరచుకున్నాడు. దేవుడు సేవకుడుగా దావీదు దేవుని గణపరుస్తున్నాడు కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, తను ఏర్పరచుకున్న తన సేవకుని దేవుడు గణపరచును. అంటే నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను. మహాభక్తులందరిలో కూడా ప్రభు అయిన మరి యెహోవా దేవుడు అంటూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే, నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను, నేను ఏర్పరచుకున్నాను దావీదుని. ఎందుకంటే నాకు అందరిలో ఇష్టమైన వారు, ఇష్టానుసారుడైన మనుషుడు ఎవరైనా ఉన్నారంటే అది భక్తుడైన దావీదు అని ప్రభు అయిన దేవుడికి సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకంటే నేను నా సేవకుడైన దావీదు నేను ఎందుకు కనుగొన్నానంటే, దావీదు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించేవాడంట. దావీదు ఎల్లప్పుడూ కూడా దేవునితో సమయం గడిపేవాడంట. దావీదుని దేవుడు ఎందుకు కనుగొన్నాడంటే, దావీదు అన్ని విషయంలో కూడా దేవుని ముందు పెట్టేవాడంట. దావీదు దేవుడికి ఎందుకు ఇష్టానుసారుడు అయ్యాడంటే, హృదయంలో నుంచి అంతరంగంలో నుంచి ఆయన పాడుతున్న నాట్యంతో పాటలు కానీ తంబురుతోనూ సితారతోనూ నాదముతోనూ ఎప్పుడు కూడా ప్రభువుని ఆరాధించేవాడు. కాబట్టి దావీదు గురించి దేవుడు అంటున్నాడు ఏమనంటే, నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను. నా సేవకుడైన దావీదు నాకు ఇష్టానుసారైన మనుషుడు దావీదు నేను ఏర్పరచుకున్నాను. ఎందుకంటే ప్రజల నుండి ఏర్పరచబడే ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. కీర్తనకారుడు అంటున్నాడు ఇక్కడ 19వ వచనం చూడండి ఒకసారి కింద, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ప్రజల నుండి. ప్రియులారా, ఒకసారి మనం గమనించినట్లయితే ఈరోజు ఎవరినైనా ఒక నాయకునిగా ఎన్నుకోవాలంటే ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలందరూ కూడా ఏ నాయకుడు మంచివాడు, ఎవరు మనకు మేలు చేస్తారు, ఎవరు వస్తే మనకు బాగుంటుందని ప్రజలు ఎన్నుకుంటారు. అలాగే దేవుడు కూడా ప్రజల్లో నుండి ఏర్పరచుకుని ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, ఒక్కరిని నేను హెచ్చించి ఉన్నాను. ఆ ఒక్కరు ఎవరంటే భక్తుడైన దావీదుని బట్టి ప్రభువు చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన అనేక మంది ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. వారందరూ కూడా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వారందరిలో కూడా దేవుడు ఎందుకు దావీదుని ఏర్పరచుకున్నాడు? దావీదు అంటే దేవునికి ఇష్టడు కాబట్టి. ప్రజలు అనేక మంది ఉంటారు, వేల మంది, లక్షల మంది, కోట్లాది మంది ప్రజలు ఉంటారు. కానీ దేవుడు ఏర్పరచుకున్నవాడు కొందరే కదా. దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడంటే అది కొందరిని. ఆ కొందరు అంటే ఎవరు? భయభక్తులు కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, దేవుని ఆరాధించేవారు, దేవుడు అంటే భయం కలిగిన వారు. వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. ఇంతమంది ఉన్నారు, నాకు కావాల్సిన వారు ఇంతమంది, నాకు అక్కర్లేని వారు కొంతమంది. అంటే అక్కర్లేని వారు ఎవరు? దేవుని నమ్మలేని వారు కానీ, దేవుడంటే భక్తి లేని వారు కానీ, దేవుడంటే పట్టించుకునేవారు, అలాంటి వారు అందరూ చూసారా? అలాంటి వారిలో దేవుడు కొందరిని పట్టించుకోడు కానీ కొందరిని ఏర్పరచుకుంటాడు దేవుడు. ఆ కొందరు ఎవరంటే దేవుని సన్నిధికి ఎవరు ముందు వస్తున్నారు, దేవుని సన్నిధికి ఎవరు భక్తులతో ఉంటున్నారు, ఎవరు భయంతో ఉంటున్నారు, ఎవరు నాకు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు, ఎవరు నా యొక్క వాక్యాన్ని గైకొనకుండా సిగ్గుపడకుండా నా వాక్యాన్ని వింటూ ఉన్నారో దేవుడు అంటే వారందరినీ కూడా ఏర్పాటు చేసుకుంటాడంట. ఆ ఏర్పాటు చేసుకునే వారు కొందరిలో మనం ఉండాలంటే ఆ భక్తి పరీక్ష మన హృదయానికి తెలియాలి. ఆ కొందరిలో ఉన్నానా? మన పేర్లు మనం చెప్పలేము కానీ మన మనసాక్షికి తెలియాలి. కొందరిలో నేను ఉన్నానా, లేక అనేక మంది దేవుని త్రోసి వేసిన వారిలోనే ఉన్నానా, నేను దేవుడు పట్టించుకుంటున్నాడా లేదా అన్న మనసాక్షి ఒకసారి మనం గ్రహించుకోవాలి. అందుకే అంటున్నాడు, నా సేవకుడైన దావీదుని నేను
కనుగొని ఉన్నాను. సేవకుడైన దావీదును దేవుడు కనుగొన్నాడంట. అతన్ని దేవుడు ఎలాగూ అభిషేకించాడంటే నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించాడంట. పరిశుద్ధ తైలముతో దావీదును అభిషేకించాడు. ఎందుకంటే దావీదు, నువ్వు అనేక మంది ప్రవక్తల్లో నాయకుడిగా ఎదగాలి, నువ్వు అనేక మంది జనులలో విస్తరించబడాలి, నువ్వు అనేక మంది జనులలో వ్యాపించబడాలి అని దావీదుని దేవుడు పరిశుద్ధ తైలముతో అభిషేకించాడంట. అక్కడ అంటూ ఉన్నాడు 21వ వచనం, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండేను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దావీదుకి, ఏమనంటే నా చెయ్యి ఎడతెగక. దేవుడు చక్కని మాట ఇస్తున్నాడు అక్కడ దావీదుకి. ఏంటో తెలుసా? నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైన. ఎడతెగక అంటే విసుగుపోగా. ఇంకా దేవుడికి విసుగు రాదంట. దావీదు ఎక్కడికి వెళ్ళినా, దావీదు ఏమి చేసినా, దావీదు దేవుని ఆరాధించినా, దేవుని పనులు దావీదు చేసినా, దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండేను. తోడై ఉండేను అంటే తోడై ఉండేనంటే దావీదుకి ఏమి చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, అనేక చోట్లకు వెళ్ళినా, దావీదు ఏ పని మొదలు పెట్టినా దేవుడు అంటూ ఉన్నాడు, నా తోడు, నా హస్తము దావీదుకు తోడై ఉండను కనుక. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను అతను అభిషేకించాను, అంత మాత్రమే కాకుండా నా చెయ్యి ఎడతెగక అతను తోడై ఉండేను. ప్రియులారా, ఈ మాట మనం గమనించినట్లయితే ఎందుకు దేవుడు దావీదుకి తోడై ఉంటున్నాడు అనేది మనం గ్రహించినట్లయితే, దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఎందుకు జీవించాడంటే, దావీదు ప్రాముఖ్యత, మొదటి స్థానం ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవుడికి ఇచ్చాడు. కాబట్టే దావీదుని దేవుడు అభిషేకించాడండి. దావీదుని దేవుడు ఎందుకు అభిషేకించాడంటే, దావీదు మొట్టమొదటి స్థానం, మొట్టమొదటి ప్రాధాన్యత, అలాగే చేసిన పాపములన్నీ కూడా ఒప్పుకొని మరలా పశ్చాత్తాపం పొంది దేవునిలో విశ్వాసవంతుడిగా, విజయవంతుడిగా, వెనదిరగకుండా మరలా ముందుకు సాగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది దావీదు భక్తుడు మాత్రమే. పాపం చేశాడు, నేను పాపం చేశాను, అతిక్రమం నన్ను తుడిచివేయి, ప్రభువా భయంకరమైన దోషం నేను చేశాను అని 51వ కీర్తనలో ఒకసారి మనం గ్రహించినట్లయితే ప్రియులారా, ఇక్కడ దావీదు ఒక మాటను కూడా చెప్తా ఉంటాడు. ఒకసారి 51వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బోధము చెప్పున నా అతిక్రమములను. ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమనంటే తగ్గింపు కలిగిన వాడు, తగ్గింపు మనసు కలిగిన దావీదు క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్నాడు. ఏమనంటే నా అతిక్రమం తుడిచిపోయి, నా దోషము పోను నన్ను బాగుగా కడుగు, నా పాపము పోను నన్ను పవిత్రపరచు. ఎందుకంటే నా అతిక్రమం నాకు తెలుసు, నా పాపం ఎల్లప్పుడూ కూడా ఎదుటనున్నది. నేను నీకు కేవలం విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తాను. నేను ఆజ్ఞించినప్పుడు నేను నీతివంతుడిగా తీర్చబడాలంటే తీర్పు తీర్చువాడు నీవే గనుక నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నేను పవిత్రుడిగా అవ్వాలి అంటే హిసోపుతో నా పాపము పరిహరించు. దావీదు అంటూ ఉన్నాడు, నేను పాపాన్ని నా నుంచి పోవాలి అంటే, నేను పవిత్రుడిగా అవ్వాలంటే ఎలా ఉండమంటున్నాడు? హిసోపుతో నన్ను పాపము పరిహరించు. ఎందుకంటే హిమము కంటే నన్ను తెల్లగా మార్చు, నన్ను తెల్లగా మార్చు. దావీదు ప్రార్థన తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు నన్ను కడుగుము, నా దోషం తుడిచివేయము, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగమును స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటున్నాడు కదా. స్థిరమైన మనసు ప్రియులారా, ఈ స్థిరమైన మనసు మనకి అనేక మందికి లోకంలో చాలా మందికి ఉండదండి. స్థిరమైన మనసు చాలా మందికి ఉండదు. దావీదు అంటూ ఉన్నాడు, నాకు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ఒకవేళ నేను తప్పించుకున్నాను, నేను పాపం చేశాను, చేయలేదని అంటలేదు, కానీ నన్ను మరలా నూతనమైన వాడిగా పుట్టించు దేవా అని దావీదు తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మరొక అవకాశం మనకి ఇచ్చినప్పుడు 11వ వచనంలో అంటూ ఉన్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయవద్దు. కదండి, ఎంత చక్కని మాటలో చూడండి. దావీదు అంటున్నాడు, ప్రభువా నేను పాపం చేస్తాను, ఇప్పుడు క్షమాపణ కొరకు నీ దగ్గరకు వచ్చాను,
నీ దగ్గరకు వేడుకొచ్చి ఉన్నాను, ఎందుకంటే నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకు ప్రభువా, సన్నిధిలో నుండి నన్ను గెంటవద్దు అంటూ, నన్ను త్రోసివేయొద్దు అంటూ ఉన్నాడు. ఎంతమంది ఈరోజు ఈ మాట మనం చెప్పగలమండి? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు ప్రభువా అని ఎవరైనా మనం చెప్పగలమా? కదా, దేవుని మందిరానికి రాకపోయినా ఈరోజు ఏమనేది లేదు ప్రజలు అనేక మందికి కదా. ఈరోజు ఒకసారి మీరు గమనించండి, స్కూల్కి వెళ్ళినప్పుడు బిడ్డలు ఉంటారు, 10th క్లాస్ కానీ ఇంటర్ వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు మరి వారి టీచర్స్ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు వారికి ఏముంటుంది? భయం ఉంటుంది. మా టీచర్ కొడుతుంది, మా టీచర్ నన్ను పరీక్ష రాయనివ్వదు, మా టీచర్ నన్ను అందరిలో అవమానపరుస్తున్న భయం ఉంటుంది. కానీ దేవుని మందిరంలో ఏం లేదు. ఈరోజు ఎవరు అడుగుతారు కదా? పాస్టర్ గారు అడిగితే పాస్టర్ గారు మరలా నీకు సంబంధం ఏంటి, నీకు పని ఏంటి అనే రోజులు ఇవి. కానీ అడిగేవారు ఎవరు? దేవుడు. తీర్పు తీర్చేవాడు ఎవరు? దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ప్రియులారా, స్కూల్లో మనం ఎంత భయపడుతుంటామో, మన బిడ్డలకి స్కూల్ అనేది మీరు విద్యను మనం ఎలా నేర్పిస్తూ ఉన్నామో, ఆదివారం ఆరాధన సమయంలో, ఆదివారం ఆరాధన కార్యక్రమాలు కానీ మన బిడ్డలకు కానీ మన భయం భక్తి వాళ్ళకి నేర్పించగలుగుతున్నామా? ఒకసారి గ్రహించండి. తల్లిదండ్రులుగా మీరు దేవుని సన్నిధికి పంపించినప్పుడు, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు దేవుని భయం కూడా ఎక్కడ ఉండాలి? ఒక పక్కన విద్య ఉండాలి. లోకంలో బ్రతకాలంటే, భవిష్యత్తులో ఎదగాలంటే విద్య కావాలి. మరో విధంగా దేవుని భయభక్తులతో కూడిన జ్ఞానం కూడా మనకి, దేవుని భక్తి కూడా కావాలి. నేర్పించాలి అంటే దేవుని భయం అప్పుడే వారికి కలుగుతుంది. అందుకు అంటున్నాడు, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేస్తావేమో, నేను చేసిన పాపం బట్టి నీ పరిశుద్ధాత్మ సహాయం నుంచి తీసివేయొద్దు అంటున్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, నీ రక్షణ ఆనందము నాకు మరలా కదా, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఎందుకంటే నేను రక్షణలో తప్పిపోయాను, నాలో రక్షణ కృంగిపోయింది, నాలో రక్షణ లేదు, నాలో రక్షణ చచ్చిపోయింది ప్రభువా. ఎందుకంటే నేను చేసిన అతిక్రమం వల్ల నాలో కూడా రక్షణ లేదు, నాకు మరలా పుట్టించి అంటున్నాడు. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు అంటే సమ్మతి గల మనసులకు దయచేయి, నన్ను దృఢపరచు. ఇంకా వాక్యములో, ఆరాధనలో, దేవుని భక్తిలో దృఢముగా ఉంచు, బలముగా ఉంచు అని ఇక్కడ దావీదు గారు అంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. అందుకంటూ ఉన్నాడు అక్కడ, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను తోటి తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తమైన దేవా, రక్త పరాధములను నన్ను విడిపింపు. ఎందుకంటే నా నాలుక నీ నీతుల గురించి ఉత్సాహగానము చేయుచున్నది. ఈరోజు ప్రియులారా, మనకున్న నాలుకను బట్టి, దేవుడిచ్చిన ఆరాధన బట్టి, దేవుడిచ్చిన సమయంలో ఈ మాటలు మనం గమనించినట్లయితే 14వ వచనం కింద చూడండి ఒకసారి. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ఈరోజు ప్రభు మనకిచ్చిన నాలుకను బట్టి, ప్రభు మనకిచ్చిన నాలుకను బట్టి ఈ దినము ఉత్సాహగానము చేయగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. మనకిచ్చిన నాలుకను బట్టి ఉత్సాహగానాలు మనం చేయగలుగుతున్నామా, చేయలేకపోతున్నామా? ఎందుకంటే ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. ప్రియులారా, నా పెదవులను తెరువుము. ఎందుకంటే నీ స్తుతిని మరి ప్రచురపరచాలి నేను. ఎందుకంటే నీవు బలిని కోరిన వాడవు కావు, కోరిన ఎడలని అర్పించను. నువ్వు బలిని కోరిన వాడవు కాదు. దేవుడు బలిని కోరిన దేవుడు కాదండి. దేవుడు కోరేది ఏంటంటే ప్రియులారా, నీ బలిని కోరువాడు నేను అర్పించను అంటున్నాడు. దహన బలికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే దేవునికి ఇష్టమైనది ఏంటంట? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవునికి ఏమి ఇష్టం అంటండి? దహన బలులు కానీ, అలాగే దూడలు కానీ, వంటలు కానీ, అర్పణలు కానీ ఆయన ఎప్పుడు కూడా కోరలేదంట. ఇక్కడ అంటూ ఉన్నాడు దావీదు ఏమనంటే, నీవు బలిని కోరిన వాడువు కావు, కోరిన ఎడలా నేను అర్పించాను. ఒకవేళ ప్రభువా, ఒక బలి నువ్వు కోరినట్లు నేను అర్పిస్తాను, కానీ నీవెప్పుడు కూడా నా యొద్ద నుంచి బలిని కోరలేదు, అర్పణను కోరలేదు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దహన బలి నీకు ఇష్టమనేది కాదంటూ ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు, దాని విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన మనస్సే దేవునికి ఇష్టమంట. అర్పణలు కానీ, వెండి కానీ, బంగారములు కానీ, మనకున్న నగలు, డబ్బు కానీ దేవునికి ఎన్ని అర్పించినా
దేవుడు అంటున్నాడు, మీ దహన బలులు నేను కోరడం లేదు, మీ అర్పణలు నేను కోరడం లేదు, మీ దగ్గర నుంచి నేను కోరేది ఏంటంటే మీకున్న విరిగిన మనసే నాకు ఇష్టమైనది. అందుకే అంటున్నాడు, దేవా విరిగి నలిగిన హృదయంలో నీవు ఆలక్ష్యము చెయ్యవు. దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, విరిగి నలిగిన హృదయం నువ్వు ఆలస్యం చేయవంట. మరలా మనం 89వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, నా సేవకుడైన దావీదుని నేను అభిషేకించాను అంటూ ఉన్నాడు. ఎందుకంటే దావీదుతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, నా పరిశుద్ధ తైలంతో నేను అభిషేకించాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉన్నదని దావీదు గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, దేవుని చెయ్య, దేవుని హస్తము మనకు తోడై ఉన్నాడు కనుక ఈరోజు మనం అందరము కూడా ఇలా సజీవులుగా ఉండటానికి కారకుడైన యేసు ప్రభువు వారు మనకెంతగానో కారకుడుగా ఉన్నాడు. మనం ఏమి చేయగలుగుతున్నాం? అందుకు అంటూ ఉన్నాడు, ఏ శత్రువులను అతని మీద జయము నందడు. అక్కడ చూడండి ప్రియులారా, 22వ వచనంలో, ఏ శత్రువు కూడా అతని మీద జయము నొందడంట. అనేక మంది శత్రువులు యుద్ధాలు చేయవచ్చు దావీదుతో, అనేక మంది యుద్ధ కారణాలు చేయవచ్చు, యుద్ధాలు జరిగించవచ్చు. కానీ అక్కడ ప్రభు అంటున్నారు, దేవుడు అంటూ ఉన్నాడు, ఏ శత్రువు కూడా అతని మీద జయము పొందడానికి సరిపోడంట. ఎందుకంటే దావీదు దేవుని దృష్టిలో హృదయానుసారుడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకి చూపిన కృప దేవుడు చూపుతూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, దోషకారులు అతని బాధపరిచారు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. దావీదు గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అతని ఎదుట ఎవరైతే నిలబడుతున్నారో, దావీదు ఎదుట ఎవరైతే నిలవబట్టి ఆయన ఎవరైతే అనుమానంగా, అసహ్యంగా, అనేక మంది వ్యతిరేకంగా దావీదును యుద్ధం చేయడానికి చూస్తున్నారో, దావీదు గురించి దేవుడు అంటూ ఉన్నాడు, అతని ఎదుట నిలవకుండా అతనుకున్న విరోధులని నేను పడగొడతానంటున్నాడు. దేవుడు పడగొడతానంటూ, నాశనం నేను చేస్తానంటూ ఉన్నాడు. ఎందుకంటే అతని మీద పగబట్టు వారిని మెద్దెదను. ఎందుకంటే నా విశ్వాసత్యు, నా కృపయు అతనికి తోడై ఉండేను, అతనికి తోడై ఉండేను. నా విశ్వాసత అతనికి తోడుగా ఉంటుంది. 24వ వచనంలో, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. ఎందుకంటే నేను దావీదుని హెచ్చించాను కాబట్టి, ఎందుకంటే నేను దావీదును ప్రేమించాను కాబట్టి. ప్రియులారా, ఈరోజు దేవుడి యొక్క కనురెప్ప పాటైన హస్తము మనకు కూడా కావాలి అంటే, దావీదులాగా మనము కూడా విరిగి నలిగిన వారుగా ఉంటే దేవుడి యొక్క కృప మనకందరికీ కూడా తోడై ఉంటుంది. విరిగి నలిగిగా మనం ఉంటే, దావీదుకి దేవుడు ఏ రకంగా తన బాహుబలము చేత కృప చూపించాడో మనము కూడా విరిగి నలిగిన హృదయాలు కనుక మనం ఉంటే దేవుని యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా మనపై ఉంటుంది, దేవుని కృప ఎప్పుడు కూడా మనపై ఉంటుందని ఇక్కడ ప్రభు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అక్కడ చూడండి ఒకసారి, నేను సముద్రం మీద చేతిని, నదుల మీద కుడి చేతిని ఉంచేదను, ఎందుకంటే నువ్వు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు వర్రపెచ్చును. ఈ ప్రమాదాలన్నీ కూడా 19వ వచనం నుంచి 25వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా దేవుడు దావీదుకి ఇచ్చిన చక్కని వాగ్దానాలని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రియులారా, ఈరోజు దావీదుని గురించి అంటూ ఉన్నాడు, ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకని పేరు నేను హెచ్చించి ఉన్నాను, ప్రజల నుండి ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ఆ ఒక్కరు ఎవరంటే భక్తుడైన దావీదు. దావీదు గురించి అంటున్నాను, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను. ఈరోజు దేవుడు మనందరినీ కనుగోవాలంటే దావీదులాగా నేను కూడా ఇష్టానుసారుడుగా ఉన్నానా లేదా ఒకసారి మనం పరీక్షించుకుందాం. నా దేవుడు దావీదు గురించి ఎందుకు ఇంత అభిషేకమైన మాటలు ఇక్కడ పలికాడంటే, నా చెయ్యి ఎడతెగక అది తోడై ఉన్నది అని అనేకమైన మాటలు ఇక్కడ ఎందుకు చెప్పారంటే, దావీదు తగ్గించుకుని ఏమి చేశాడు? ప్రార్థన చేశాడు. తగ్గించుకుని ప్రార్థన చేశాడు. తగ్గించుకుని విరిగి నలిగిన హృదయం కలిగిన వాడు కాబట్టి దావీదు చేసిన పాపదోషములను బట్టి కడిగి వేసి నన్ను దృఢపరచు, సమ్మతి గల మనసు నాకు దయచేయి, ఎందుకంటే నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, నేను తప్పనని తగ్గించుకుని దావీదు ప్రార్థన చేశాడు. దేవుడికి అందుకే ఇష్టానుసారుడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. మనము కూడా ఆయన నామమును గొప్ప చేయాలంటే, ఆయన నామమును హెచ్చింపు చేయాలంటే మనము కూడా ఒకరిని మనం తగ్గించుకుని దేవుని నామమును హెచ్చించుకుంటే దావీదులాగా మనం కూడా దేవుడు గొప్ప విద్యావంతులుగా, గొప్ప పౌరులుగా, గొప్ప నాయకుడుగా, ఇశ్రాయేలు ప్రజలను పాలించేవాడుగా దావీదును దేవుడు ఎలా అభిషేకించాడో,
దేవుడు మన ప్రజల్ని, మన బిడ్డల్ని రానున్న దినాల్లో మనము కూడా బహుబలంగా వాడబడాలంటే దావీదులాగా విరిగి నలిగిన హృదయం కలిగి మనం జీవిస్తే దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు దావీదుని గురించి, దావీదు నా హస్తము నీకు తోడై ఉండెను, ఎడతెగక నా చెయ్యి అతనికి తోడై ఉన్నది కాబట్టి నువ్వు భయపడవద్దు, నేను అభిషేకించున్నాను, నేను నా దావీదు నేను కనుగొని ఉన్నాను, సేవకుని నేను కనుగొని ఉన్నాను. ఎందుకు కనుగొన్నాడంటే దేవుడు దావీదు బాగా నచ్చాడు. ఎందుకు నచ్చాడంటే దావీదు చేసే ఆరాధన కానీ, దావీదు చేసే ప్రార్థన కానీ, దావీదు చేసే భక్తి కానీ ఎవరికి ఇష్టమైందంటే దేవునికి ఇష్టమైంది. కాబట్టి మనము కూడా ప్రియులారా ఈరోజు దేవా ఒక నిమిషము మనము గనక ఎక్కడికి వెళ్ళినా అయ్యా దావీదుని మీరు కనుగొన్నారు, నన్ను ఎందుకు కనుగొనట్లేదు? మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకటే మాట, దావీదుని మీరు ప్రేమించారు, మీరు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అని మీరు అడిగినట్లయితే నీవు కూడా దావీదులాగా విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే దావీదుకు చేసిన ప్రమాణాలే దేవుడు నీకు చేయబోతూ ఉన్నాడు. దావీదుతో అంటూ ఉన్నాడు, అతని హస్తం, దేవుని యొక్క హస్తం బహుబలము అతనికి తోడై ఉంటాడని. దావీదుకి ఎవరైతే విరోధులు ఉన్నారో, ఎవరైతే అణచివేయాలని చూస్తారో వారందరిని నేను సంహరిస్తానన్నాడు దేవుడు, వారందరూ నేను పడగొడతానన్నాడు. ఎందుకంటే దావీదుకున్న విరోధులను బట్టి, దావీదుకున్న శత్రువులను బట్టి నేను దావీదు పక్షం యుద్ధం చేస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఈరోజు దావీదును గొప్ప నాయకుడిగా, గొప్ప రాజుగా దేవుడు అభిషేకించాడు. అటువంటి వారుగా దేవుడు మనం అభిషేకించాలన్నా, ఆయన పరిశుద్ధ ఆనందం తైలముతో దేవుడు మనం హెచ్చించాలన్నా, దేవుని కొరకు మనము కూడా సాక్షులుగా మనం ఉంటే ఈరోజు అంటున్నాడు, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను. ప్రియులారా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూ ఉన్నాము. అక్టోబర్ 12ని ఈరోజు సేవకుల్ని గౌరవించే రోజని, సన్మానించే రోజని అక్కడ మనకి ఈరోజు రచించబడింది. అనేక మంది ఈరోజు సేవల గురించి చెప్తూ ఉంటారు. వారు చేసే సేవను కానీ, వారు చేసే పరిచయ విషయంలో కానీ అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు. అయితే మనం సమయం ఇవ్వలేదు, మరి స్త్రీలు చెప్తారు. కాబట్టి అక్కడ అంటూ ఉంటారు, మీరు ఎప్పుడు కూడా సేవకుల కుటుంబం కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. మరి ఇప్పుడు శిశిరాన్ని ప్రార్థన చేసినప్పుడు దాంట్లో చెప్పాడు, మా అందరి కోసం కూడా చెప్పాడు. అంటే ఒక వ్యక్తి చెప్పాడు, ఒకసారి అన్న కొరకు చెప్పకూడదు, ఒకసారి ప్రార్థనలో. అంటే ఈరోజు మన చర్చ్ గ్రూప్లో కూడా పెట్టాను, సేవకుల్ని సన్మానించవలసిన బాధ్యత అనేక మంది సంఘాలు మీరు చూడండి. ఈరోజు సేవకుడు అంటే సంఘాల్లో అనేక మంది ప్రేమిస్తారు, అనేక మంది గౌరవించే దినం ఈరోజు. అందుకే మరి అప్రిషియేషన్ డే అంటారు, అంటే పాస్టర్ని సన్మానించవలసిన రోజు ఈరోజు. కాబట్టి మరి ప్రార్థన చేస్తున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనేకమైన రోజుల్లో బహుబలంగా మనం వాడుకోవటానికి దేవుని వాక్య పరిచయంలో కానీ, దేవుని బలమైన సాధనాలుగా మన వరకు మరి ప్రార్థన చేస్తారని నేను నిరీక్షణతో, ఆశతో మరి మీ మాటలను ముగిస్తున్నాను. ఒకసారి మనం అందరం కూడా లేచి నిలబడినట్లయితే ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాము. చెప్పబడిన వాక్యాన్ని మన హృదయంలో ఫలించాలని అందరం కూడా లేచి నిలబడి దేవుని కొరకు ఒక 2 నిమిషాలు దేవుని విన్నపాలు మనం చేసుకుని, 1 నిమిషం మనం ప్రార్థన చేసుకుని ఏకీభించి 1 నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. చెప్పబడిన వాక్యము మన హృదయంలో ఫలించాలని దావీదును దీవించిన దేవుడు, దావీదుకి చూపిన కృపను దేవుడు మనకు విస్తరింప చేయాలని ఒకసారి మనం అందరం నోరు విప్పి ప్రార్థన చేద్దామా? 1 నిమిషం అందరము కూడా దేవా, ఈరోజు దావీదుకి చూపిన కృప మా బిడ్డలకు తోడై ఉండి నడిపించండి అని చెప్తాం. ఎందుకంటే మన బిడ్డలు స్కూల్కి వెళ్తూ ఉన్నారు ప్రియులారా, మన బిడ్డలు అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, అనేక మంది అనేక చోట్లకు వెళుతున్నారు. మన బిడ్డలు నోర్లు విప్పి మీరు ప్రార్థన చేస్తేనే మన బిడ్డలకు క్షేమం కలుగుతుంది. నోర్లు విప్పకపోతే, మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలకు క్షేమం కలగదు. ఒకసారి ప్రార్థన చేద్దామా? దేవా, దావీదు ఏ రకంగా తగ్గించుకున్నాడు, ఏ రకంగా వినయ మనసు కలిగి జీవించాడు నైనా, ఈరోజు దావీదుని మీరు కనుక్కున్నారు. నా ఆనందం తైలముతో నేను అభిషేకించాను అన్నారయ్యా. ఈరోజు మమ్మల్ని కూడా అభిషేకించయ్యా.
మమ్మల్ని కూడా అభిషేకించేయ్యా. ఎందుకంటే నీవు మాకు సహాయం చేయగలిగిన దేవుడు నీవే. అందరూ విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేసిన నీవు నన్ను విడిచిపెట్టలేదు నైనా. నా తల్లి, నా తండ్రి అన్నీ కూడా నీవేనైనా. ఎందుకంటే నాకు ఈ లోకంలో అనేక మందిని విడిచిపెట్టచ్చు, బంధువు విడిచిపెట్టచ్చు, లోకాంశాన్ని విడిచిపెట్టచ్చు. కానీ నా దేవుడు అంచుకున్నాడు, నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాను. దావీదు పక్షాన్ని ఎవరు కూడా లేరంట. దావీదుకు నా విరోధులను పడగొట్టాడంట దేవుడు. ఎందుకంటే దావీదంట దేవుని మీద ఆధారపడ్డాడంట. మనము కూడా దేవుని మీద ఆధారపడదామా? దేవునితో చెప్పుకుందామా మన సమస్యలు? ప్రియులారా, మనుషులతో చెప్పుకోవద్దు ఎవరు కూడా. దేవా, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టము, నువ్వు బలిని కోరిన వాడువు కావు, కోరిన నేను అర్పిస్తానన్నాడు దావీదు. అవేమి నాకు వద్దంటున్నాడు, నీ హృదయం మాత్రమే నాకు కావాలంటున్నాడు. అయ్యా, అందరూ కూడా చెప్పులు కొడు. అందరూ నన్ను విడిచిన, నీవు నన్ను విడివరించి, నా తల్లి, నా తండ్రి నీవే. లోకమును విడిచిన నీవు నన్ను విడివంటివే. అందరూ కూడా వచ్చిన పాట పాడుతుంది. తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరం చెప్తా, అందరూ నడిపించిన, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ చెప్తా, పాడుతా అందరూ. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడవు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రి. వచ్చిన పాట అందరూ పాడదాం. వ్యాధులు నన్ను చుట్టిన, వ్యాధులు నన్ను చుట్టిన, బాధలు నన్ను చుట్టిన, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. మరొకసారి, వ్యాధులు నన్ను చుట్టిన, వ్యాధులు నన్ను చుట్టిన, బాధలు నన్ను చుట్టిన, వ్యాధులు చుట్టిన, బాధలు చుట్టిన, వ్యాధులు నన్ను చుట్టిన, బాధలు నన్ను చుట్టిన, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను
వారందరూ నన్ను విడిచిన, నా బంధువులు లోకస్తులు విడిచిన, నా తల్లి తండ్రి నీవే ప్రభువా, నాకున్న ఆధారము నీవే, రక్షణాధారము నీవేనైనా. అయ్యా, వచ్చిన బిడ్డలందరినీ కూడా, మా సంఘ బిడ్డల ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి, నన్ను కాపాడండి ప్రభా. వరకు నా ఇచ్చిన ఆరోగ్యాల మర్చి మీకు వందనాలు. అనేక మంది సంఘానికి వచ్చారు, వారు పనులు మానుకొని, డ్యూటీలు మానుకొని ప్రభు నేను ప్రభు సన్నిధికి రావాలి, ప్రభు సన్నిధిలో మేము నివసించాలని ప్రభు బిడ్డలు అనేక మంది వచ్చారు. వారందరినీ కూడా విస్తరింప చేయండి, నూరంతులుగా ఫలింపు చేయండి అయ్యా. ఈ రోజునైనా విడవబడుతున్న మేమునైనా మీ చిత్తమైతే ప్రభు అక్కడ ఆలస్యమైతే వచ్చేవారు మేమందరము కూడా కలుసుకుని ఇదే ప్రాధాన్యత, ఇదే ధన్యత మాకు అవకాశం, మరొక అవకాశం మాకు దయచేయమని శుక్రవారం నుంచి నైనా ఆదివారం వరకు జరగనున్న ఉపవాస కొడుకుల్లో తోడుగా నడిపించండి. అనేక మంది బిడ్డలు మీరు తోడుకుని రండి, అనేక మంది బిడ్డలతో మీరు మాట్లాడండి, అనేక మందిని మీ సన్నిధికి తీసుకుని రండి. నేను ప్రభు సన్నిధిలో ఒక ఆత్మైన నశించిపోకుండా, ఒక ఆత్మను రక్షించబడటానికి నైనా మీరు సహాయం చేయండి. వేదిక సంఘంలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వారిని ముందుకు రప్పించండి అయ్యా. ఎవరైతే బాప్తిస్మం లేకుండా ఉన్నారో ఈ ఉపవాస దినాలతో వారితో మీరు మాట్లాడండి అయ్యా. నేను దినం నుంచి నేను 3 దినాలు చక్కగా శ్రేష్టంగా ఆరాధన జరగడానికి సహాయం చేయమని నాయన తలవంచిన బిడ్డలందరినీ దీవించమని, వారికి అవసరం మీరు తీర్చమని, మీరే సంపూర్ణమైన కృపా హస్తాలు దావీదుకు చూపిన కృప ఈరోజు మా సంఘ బిడ్డలందరికీ కూడా మీరు చూపించుతారని నమ్ముచు మా ప్రభువును రక్షకుడైన యేసయ్య వారి అతిశ్రేష్టమైన నామంలో మేము ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నామా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడొచ్చి మీ అందరికీ వందనాలు. మరి అంతవరకు దేవుడు మనల్ని ఎంతో మరి జనవరి నెల 1వ నెల నుండి 10వ నెల వరకు మరి దేవుని పాపదల మనకు అనుగ్రహించాడు. మరి దినము మన కొన్ని వాక్యాలు మనం తీసుకున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. మేకా గ్రంథము, మేకా 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. మీకా గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఈ రోజుల పరిస్థితి ఎలాగుంది అందరికీ తెలుసు కదా. ఎలాగుందండి? కుమారులు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నారు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి. చూసారండి, అలా జరుగుతుందా లేదా? జరుగుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంత భయంకరమైన. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు బిడ్డలు లేనంత సేపు బిడ్డల కోసం ప్రార్థించగలరు. ఏం చేస్తారని మనం ప్రార్థన చేస్తాం. ఎవరి కోసం? బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తాం. ఆ బిడ్డలు కలిగిన తర్వాత వీళ్ళు పెట్టే శ్రమలు ఇంత అంతా కాదండి. ఎక్కడ చూసినా మొన్న ఒక టీచరు, గవర్నమెంట్ టీచరు, హెడ్ మాస్టర్ ఆవిడ మన ఇక్కడ ఎవరంటే మన సైడే. ఆ కుమారుడు బీటెక్ ఇంజనీర్ చదువుతూ ఉన్నాడు హైదరాబాద్లో. చదువుతూ ఉంటే ఆ తల్లికి ఫోన్ చేశాడంట, అమ్మ నాకు డబ్బులు కావాలి అని ఫోన్ చేస్తే వెంటనే కట్టిందంట. 5,000 ఫోన్పే చేసిందంట. 2 రోజులుగా మళ్ళా అమ్మ నాకు డబ్బులు కావాలి అని ఫోన్ చేశాడంట, డబ్బులు పంపించలేదంట. వీడెళ్ళి ఆ ఊరెళ్ళి వాళ్ళ అమ్మని చంపేసి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. దేనికోసమని? ఆ కుమారుడు ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి చదివించి ఒక ప్రయోజకుడు అవ్వాడని తల్లిదండ్రులు అందరూ చూస్తుంటే బిడ్డలు దినాన్ని ఎలా తయారవుతున్నారు?
భయంకరంగా చూసారా, వాళ్ళు వ్యసనానికి అలవాటైపోయి, వాళ్ళు భయంకరమైన చెడు అలవాటైపోయి తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఎంత ఘోరమైన సంఘటన ప్రియ దేని పెట్టారు. మన విశాఖపట్నం 4 రోజుల క్రితం ఒక ఆటో నడుపుకుంటాడు ఒక ఆయన. పాపం ఏదో ఒక పూట గడిచి ఒక పూట గడవకుండా ఏదో కుటుంబాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. అయితే ఒక కొడుకు మోటార్ సైకిల్ కావాలన్నాడు, కొనుక్కోకపోతే చచ్చిపోతానన్నాడు. అది కొనివ్వకపోయినా వదిలిపోలేదు. 3 లక్షలు పట్టుకున్నారు. 3 రోజులు చచ్చిపోయి దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు కండి చూసారా ఎంత. మరి ఇక్కడ మనం ఎంత మన బిడ్డల మీద మనం ఆశపడి ఉన్నాం. జనాన్ని ఒక ప్రయోజనం కావాలి, మంచి పేరు సంపాదించాలంటే మరి బిడ్డలు చూసారా ఎంత. చూడండి ఇక్కడ చూసారా, కుమార్తె తల్లి మీదకి వస్తున్నారు. కోడలు ఇప్పుడు అత్తగారు అంటే ఇప్పుడు ఎవరు కోడలు కాపురం చేయట్లేదు, కానీ అత్తగారు దేవునికి స్తోత్రం. ఎవరు చేస్తున్నారా, ఎవరు చేయట్లేదు లేండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ భయంకర చాలా జాగ్రత్త. ఎందుకంటే మరి దేవుడు ఇక్కడ మనకి దినాలతో మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు, మన పిల్లలను దేవుడు అంటూ ఉన్నాడు, పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబాటు చేస్తున్నాడంట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే మరి దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. మనము అనేక దినాలుగా మనం చూసుకుంటుంటే ఇక్కడ విరోధులుగా మన ఉన్నవారి కోసం మనం ఏం చేయాలండి. చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చూడండి. మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి విరోధులు ఎవరో ఉన్నారండి. అందరికీ ఎవరొకరు విరోధులు ఉంటారా? ఈ దినాన్ని ఇక్కడ పరిశుద్ధ వాక్యము మనకి తెలియదు ఏంటంటే, మీకు ఒకరి మీద ఏదైనా కోపం ఉన్నా, ఏదైనా ద్వేషం ఉన్నాయంటే మనం ఏం చేయాలంట, నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలంట. మనకి ఎవరి కోసం విరోధంగా ఉన్న, మనకి ఎవరైతే విరోధంగా ఉంటారో వాళ్ళ కోసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మనకి విరోధంగా ఉన్నవాడికి యాక్సిడెంట్ అయితే గొప్పగా జరిగింది. నా మీదాడు అనేకమైన నిందలు వేసాడు, నన్ను తిట్టాడు, గొప్పగా చూశాడు. దేవుడు అంటే ఏం చేశాడు అంటాం మనమే కదండి. అలాగా అనకూడదండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, ఎవరైనా సరే మనకి విరోధముగా ఎవరు ఉన్నా వాళ్ళ కోసం నిలువబడి మనం ఏం చేయాలి, ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మరి ఇక్కడ మనం చూసుకుంటే విరోధము వలన అనేకమైన శ్రమలు అనుభవించారు. ఇక్కడ మోసే మీద తిరగబాటు చేశారు. ఇక్కడ దైవజనుడు మోసేకు విరోధంగా మాట్లాడాడు. ఇక్కడ దైవజనుడు మోసేకు విరోధంగా మాట్లాడాడు. ఎవరు మాట్లాడారు? అహరోను మిర్యాములు మాట్లాడారు. అహరోను మిర్యాలకు దేవుడు ఇచ్చిన శిక్ష ఏంటి? భయంకరమైన శిక్ష పంపించాడు. అలాగే యూదుల విరోధంగా యూదుల మీద హామాను తలపెట్టాడు. ఏం పెట్టాడు? ఇక్కడ చెడు యోచనలు తలపెట్టాడు. చూడండి ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన
చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడు కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి చాలు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే యూదులకు విరోధముగా హామాను ఏం చేశాడు? ఇక్కడ అది చెడ్డ చేద్దారని ఇక్కడ ఆలోచించాడు. ఎవరు? హామాను. కనుక ఈ చెడ్డ ఎవరికి చేద్దారనుకున్నాడు? మా కుటుంబం మీదకే వచ్చింది. 10 మందికి కూడా ఆ కుమారుడు ఎంతమంది అండి? చూడండి 13వ అధ్యాయం చూడండి. రాజులు తనకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున చూసనందున్న యూదులు వేవుని చేయునట్లుగా హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లుగాను సెలవీయడనను. అలాగే చేయవలసిన రాజు సెలవిచ్చెను. సూచనలు ఆజ్ఞ ప్రకటించెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరి తీయబడి. దేవునికి స్తోత్రం. ఎంతమంది అండి? హామాను 10 మంది కుమారులు ఒక్క దినాన్ని ఏమైపోయారు? ఉరి తీయబడ్డారు. ఎందుకు? అక్కడ హామాను ఏం చేశాడు? ఎవరినో మోసం చేయాలనుకున్నాడు, ఎవరినో నిందలు అవమానాలు పట్టాలనుకున్నాడు. దేవుడు ఆ కుటుంబం యొక్క శాపం తెచ్చాడు. దేవుడికి స్తోత్రం. మనం అనుకుంటాం మనము ఒక విరోధి ఉంటే ఎవరు తవ్వుకునే బాధలు వాడే పెట్టమంటాడు. గొయ్యి తవ్వి వాడు పడిపోవాలని మనం చూస్తాం. ఆ గొయ్యి ఎవరు పడిపోతారండి? ఎవరు పడిపోతారు? ఎవరు తవ్వుకుంటే ఇక్కడ హామానుగా చేశాడు. ఇక్కడ అందుకని 10 మంది బిడ్డలతో సహా ఊరి తీయబడ్డాడు. చూసారండి? ఎందుకంటే విరోధము వలన. ఇక దైవజనులు ఏమన్నారండి, దేవుడు ఏమనండి, ఎవరికి మనం అంట విరోధముగా మనము ఉండకూడదు, విరోధముగా మనము మాట్లాడకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి ఇక్కడ మనకు అనేక విధాలమైన దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైన రీతిలో దేవుడు ఇక్కడ మనల్ని ఇక్కడ వాక్యాల ద్వారా మనల్ని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూసారండి? ఇక్కడ మన బిడ్డలు మనం ఎంతగానో మనం ఆశపడుతూ ఉంటాం. మన బిడ్డలు మన మాట వినడం లేదు. ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. కోడలు అత్తగారి మాట చక్కగా వింటూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం. వింటున్నారా? అది వినాలి అందరూ కూడా. చూడండి, మనం కీర్తన గ్రంథము 108వ కీర్తన చూడండి, 12, 13 చదువుకుందాం. చదవండి. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం చేయుము. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము. మా శత్రువులను అనగద్రొక్కువాడు నీవే. దేవునికి స్తోత్రం. మన శత్రువులను అనగద్రొక్కువాడు ఎవరన్నా? దేవుడేనంట. మన శత్రువులు ఉంటారు. మన శత్రువులు ఉన్నా మన వాళ్ళ మీదకి వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్ళని మన తిట్టిన వాళ్ళు తిట్టకపోయినా పర్వాలేదు. అవన్నీ ఎవరు చూసుకుంటున్నారు? ఇక్కడ దేవుడు చూసుకుంటూ ఉన్నాడు. అన్ని విధాలా దేవుడు చూసుకుంటూ ఉన్నాడు. అందుకని శత్రువులు అనగద్రొక్కువాడు ఆయనే. మన దేవుడే అనగద్రొక్కువాడు. దేవుని బిడ్డలారా, మనం చూసుకుంటే ఈ శాపగ్రస్తమైన లోకములో ఎన్నిటిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ దినాన్ని అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అందుకని అన్నాడు చూడండి, దేవుడు అంటున్నాడు ధైర్యముగా ఎదుర్కోవాలి. మనం అంటే క్రీస్తును ఆశ్రయించాలి. మన దేవుడికి స్తోత్రం. ఈ సమస్యలన్నీ మన ధైర్యంగా మనం ఎదుర్కోవాలంటే ఎవరిని ఆశ్రయించాలండి? దేవుని మనం ఆశ్రయించాలి. దేవుని మనం ఆశ్రయిస్తే ఈ సమస్యలన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? అనగదొక్కేస్తాడు. శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మన అనగదొక్కలేదు మన శత్రువుని, దేవుడే అనగదొక్కుతాడు. కానీ మనకు ఓర్పు పట్టాలి,
సమయము వెంటనే అయిపోదండి. వెంటనే అయిపోద్దా? మన శత్రువు ఉంటే మనం ప్రార్థన చేసేస్తాం, నాశ పెట్టి అది ఇచ్చేసేది చెయ్యడు దేవుడు. దేవుడే చేస్తాడు, కానీ మన ఓపికతో కనిపెట్టాలి. దేవుడు తప్పకుండా మనం ఏం చేస్తాడు? హామాలు ఏం చేస్తాడు? ఎవరికో ఏదో చెయ్యాలని అనుకున్నాడు, మా కుటుంబంతో ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. అదేవిధంగా మనము కూడా ఎవరైనా మనకి శత్రువులు ఉంటే దేవుడి మీద మనం భారం వేద్దాం. ఆయనే ఆ శత్రువులను అడగదొక్కువాడు దేవుడే. మనం ఏం అడగదొక్కక్కర్లేదండి ప్రియా దేవుడి ద్వారా. ఎందుకంటే మనకి లోకంలో మనకి శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యం తెచ్చుకోండి, దేవుడు అంటే ఉన్నాడు, లోకంలో జయించి ఉన్నాడు. దేవుడు ఏం జయించాడండి? ఈ లోకాన్ని జయించున్నాడు. కాబట్టి అయితే ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఎన్ని రోగాలు, ఎన్ని మా ఆటంకాలు వచ్చినా కూడా దేవుడే వాటిలన్నిటినీ ఆయన సమర్థించి గొప్ప దేవుడు మనకున్నాడు. ఎందుకంటే మనం ఎన్ని విషయాల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. మన సమస్యలు బట్టి దేవుడిని మనం అడుగున్నప్పుడల్లా దేవుడు మనకి ఇచ్చినట్టు కూడా మనం పొందుకుంటూ ఉన్నాం ప్రియా దేవుని పెట్టారా. అందుకని అంటాడు చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకంలో జయించున్నాను. దేవునికి స్తోత్రం. మనకేం కలుగుతుందంటే ఇక్కడ నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతోనే చెప్తా ఉన్నాను. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. మనకి ఏం కలుగుతుంది? మనకి శ్రమ కలుగుతుంది. అయినను ఇక్కడేం చెప్పాడు? అయినను ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ధైర్యముగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మన దేవుడు దేని జయించాడండి? లోకాన్ని జయించాడు. కాబట్టి మన కృంగిపోవద్దని మరి దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఎన్ని మరి సమస్యలు ఉన్నప్పటికీ మన సమస్యలన్నీ ఆయన మీద మనం వేసినట్లయితే దేవుడి మనకి సహాయం చేస్తాడు. అదేం పెట్టారా? ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు ఉన్నాడు. లోపల మనమును పరిశుద్ధంగా సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడని? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండమంటున్నాడు? పరిశుద్ధునిగా ఉండమంటున్నాడు దేవుడు. ఆయన దేవుడు పరిశుద్ధంగా ఉన్నాడు, మన పరిశుద్ధంగా మనం ఉండలేకపోతున్నాం. మన పరిశుద్ధంగా లేకుండా మనం దేవుడికి అనేకమైన మనం ఏం చేసినా దేవుని ప్రయోజనం మనకి కనపడగలదు. దేవుని ఎట్లా ఆ యొక్క ప్రయోజనము దేవుని పట్ల మనకు కనపడాలంటే దేవుడు ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా అదే రీతిలో పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప మరి త్వరను దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనము మనల్ని ప్రేమించి ఆయన మనల్ని వెంబడిస్తూ కాపాడుతూ ఉన్నాడు. దినాన్ని మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మనం ప్రేమిస్తున్నాడు, మన కూడా నడుస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కురుకడు నిద్రపోడు మన దేవుడు. ఎవరండి? మన కోసం కురుకడు నిద్ర. మనం ఏమైపోతున్నామో, నశించిపోతున్నామో అని దేవుడికి అసలు ఆయన కుడగొడవు నిద్రపోడంట. మన ప్రజలందరి కోసం ఆయన పడే బాధ, ఆయన పడే శ్రమ మనందరి కోసం పడుతూ ఉన్నాడు. అదేం పెట్టారు? మనం చక్కగా 8 గంటలకి ఎత్తాం. మనతో మళ్ళీ తెల్లవారు 8 గంటలు ఎత్తే మనం ఎన్ని గంటలకి? మళ్ళీ 8 గంటలకి లేస్తాం. కొంతమంది 10కి లేస్తారు, కొంతమంది 11 గంటలకే లేస్తారు కదండి. వాళ్ళకి ఏం చేస్తే లేకుండా కూడా ఏదో ఇంట్లో పని చేయవలసి వస్తుందని అలా మంత్రులు బాబాయ్కి ఇవి అంట యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. నిజంగా అలాగైపోతారు. దేవుడికి స్తోత్రం. మనకేమి లేకుండా చెప్పుకోవద్దు. ఎప్పుడు మనకి నిజంగా బలహీనతుంటే బలహీనత కోసం మనం చెప్పుకోవాలి తప్ప ఏమి లేకుండా మనం చెప్పుకున్నామా అలాగైపోతాం. దేవుడికి స్తోత్రం. ప్రియ దేవుని మనల్ని భయపెట్టే
కలవరించే ఎన్నిట్లో నుండి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. అన్నిటిలో నుండి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన తప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని వెంబడిస్తూ కాపాడుతున్నాడు. ఎందుకంటే మన జీవితంలో అవిశ్వాసంతో, అవిధేయతో, అపవిత్రతో ఎవరు ఉన్నారన్నమో 50వ అధ్యాయము 20వ వచనం చూడండి. మీరు నాకు కీడి చేయ ఉద్దేశించినవి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది ఎక్కడికి వెళ్ళండి? కడిపిల్లాక ఎంత ఛార్జ్ చేసి అంటే ఫ్రీ కదా మరి. అదే డబ్బులు పెట్టి వెళ్ళాలంటే చాట పనులు కూడా రావు. 10 రూపాయలు పువ్వు ఇచ్చిన చిల్లర వెళ్తారే కడిపిల్లాకి వెళ్ళిపోయి పువ్వులు తెచ్చుకుంటున్నాక దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది 10 రూపాయలు చొప్పు వస్తే దగ్గర పెట్ట బస్సు ఫ్రీ. సాగబలం దొరుకుతాయి అన్నీ. సాగబలం కొనరు. ఇదే రేటుకి అదే రేటుకి సాగబలం ఇస్తారు. మరి బస్సులో కొన్ని దెబ్బలు రోజు గొడవలు. ఎందుకంటే చక్కగా టైం పాస్. దేవుని బిడ్డలారా, పని ఉంటేనే మనం ఎక్కడికైనా వెళ్ళాలి. పని ఉన్నా దేవుళ్ళు మనం ఎక్కువగా గడుపుకోవాలి. వాటికి అర్థమైంది. అటువంటి మనము పని లేకుండా వెళ్ళకుండా నిజంగా పని ఉంటే తప్పదు. పని లేకుండా నిజంగా మనం పనించిన దేవుళ్ళు మన గడపలేకపోతున్నాం కానీ కడుపులోకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుని కలగకుండా దేవుడు మన శత్రువులను నిలిచాడు. దేవుడు మన శత్రువులను మన మీద కాపాడే దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మన ఆధారపడడం, దేవుడి మాటలు దీవించుడు కాక. ఆమేన్. అందరూ లేచినట్లయితే మన తండ్రి పాడుతుంది. తండ్రి పాడండి. నీదనము నీదనము ప్రభు యేసునే క్షమాభాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీదనము నీదనము ప్రభు యేసునే నీద క్షమాభాగము నీయ వెనుదీతువా వెనుదీతువా.
కానీ ఆ పాపం నర్సు గారికి 7 నెలల మరి ప్రెగ్నెంట్ అంటారు. అయినప్పటికీ మరి దేవుడు ఇటువంటి మరి దెబ్బ తాగకుండా మంగగారికి పోవాలంతా చాలా నొప్పిగా ఉందని చెప్పారు. మరి చాలా దేవుడు మరి కాపాడాడండి. అని పాలకి ఇచ్చి మరి ప్రార్థించమన్నారు. మరి బిడ్డ ఆ గ్యాస్ నొప్పితో కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారంట. ఆ గ్యాస్ని తగ్గ కుటుంబం కోసం మరి అందరం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఆకుమర్తి అరుణ గారు రవికుమార్ ఇచ్చిన పెద్ద కుమారుడు రిక్కీ మరి మొన్న